ముస్లింలైతే ఆ వైఎస్ఆర్ పార్టీకి అండగా దండగా నిలబడ్డారో వాళ్ళ ప్రతినిధిగా ఈ విజయసాయిరెడ్డి ఈరోజు ఎంపీగా నిలబడి ఉన్నాడు. ఆయన సారథ్యంలో పార్లమెంట్లో రాజ్యసభలో నిలబడి ఆయన బేషరతుగా సిఏఏ ఎన్ఆర్సీకి మద్దతు తెలుపుతాడు. ఆయన పార్లమెంటు సాక్షిగా భారతదేశంలో ముస్లింలనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లింలకు ఊచకోత కోయడానికి, వాళ్ళ గొంతు కోయటానికి పార్లమెంట్లో ఆయన ఆ ఎన్ఆర్సీకి సిఏకి మద్దతు ఇస్తాడు. ఈరోజు మరలా ఏం ముఖం తీసుకొని ముస్లింల దగ్గర వస్తున్నాడు. నేను అడుగుతున్నా, విజయసాయిరెడ్డి గారు దీని మీద మీరు ఎవరైనా ఇవ్వగలరా? మీకు దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? నేను పార్లమెంట్లో సిఏఏకి మద్దతు ఇచ్చినానని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పి ముస్లింలకు ఓటు అడగండి. మీరు దొంగ మాటలు చెప్పి మోసపూరిత మాటలతో ముస్లింల దగ్గరికి వచ్చి సిగ్గు విడిచి ఎవరికైతే మీరు పార్లమెంటు సాక్షిగా వాళ్ళ గొంతు కోసావో ఆ ముస్లింల దగ్గరికి వచ్చేసి ఈరోజు నాకు ఓటేమని చెప్పి అడుగుతున్నావు. ఇది నీకు తగునా అని చెప్పి అడుగుతుందా? ఈరోజు నువ్వు చెప్పు, నేను మీకు సిఏఏ యాక్ట్కి నేను మద్దతు తెలిపాను అని చెప్పేసి, పార్లమెంట్లో మద్దతు తెలిపాను అని చెప్పి చెప్పు. నువ్వు చెప్పి అడుగు ముస్లింలకు ఓటు అడిగే ధైర్యం ఉందా అని చెప్పి నేను చెప్తున్నా. నువ్వు నీ సిగ్గు వదిలి మోసపూరిత మాటలు చెప్తున్నావు. నేను ఆ విధంగా చెప్పలేదు, ఈ విధంగా చెప్పలేదు. నేను ముస్లిం సోదరులకి ఒకే ఒక మాట విన్నవించుకుంటున్నాను. ఎవరైతే ఈ రాష్ట్రంలోని ముస్లింల కోసం భారతదేశం ముస్లింలను బాధ పెట్టాలా, వాళ్ళు కష్టపెట్టాలని చెప్పేసి బిల్లుకు మద్దతు ఇచ్చాడో ఆ వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాలో పోటీ చేశాడు. నేను ముస్లింలకు విన్నవించుకుంటున్నాను, సోదరులారా దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి, మోసపోకండి. ఇటువంటి వ్యక్తికి మీరు సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ముస్లిం సోదరులకి నా యొక్క విన్నపం, నేను నెల్లూరు నగరంలో ముస్లిం సోదరులకు కానీ ముస్లిమేతరులకు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఆపద జరిగినా ఏ కష్టం వచ్చినా నా వంతు బాధ్యతగా నేను రంగంలో దిగి నేను నా ఉడతా భక్తిగా ఉడతా సహాయంగా నేను సహాయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే తుఫానులో ఎంతమంది పేదవారికి తినడానికి తిండి లేదు. దాదాపు 15 రోజులు నేను ఇక్కడ ఉన్న నా కార్యకర్తలు వీళ్ళని తీసుకునే నేను వాళ్ళ పేదలందరికీ కూడా బాధితులందరికీ కూడా భోజన వసతులు కల్పించినాను. ఈరోజు మీ ముందరికి వస్తున్నాను, ఓటు అడుగుతున్నాను. ఒక్క ఓటు మీరు పార్లమెంటుకి సింహం గుర్తు మీద వేయండి. నాలాంటి సామాన్య వ్యక్తిని పార్లమెంటుకి పంపించి మీరు ఈ నెల్లూరు జిల్లా యొక్క చరిత్ర కాదు, భారతదేశంలోనే మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఒక సామాన్యుని పార్లమెంటుకు పంపించిన చరిత్ర నెల్లూరు జిల్లా పార్లమెంటు ఓటర్లదని చెప్పేసి మీరు నిరూపించగలరని చెప్పేసి మిమ్మల్ని సవివరంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.